హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let us all be seated in the presence of God. దేవుని సన్నిధిలో మనందరం కూర్చుందాం ప్రియులారా. కొద్ది నిమిషాలు ప్రభు మాటని మనం ఆలకిద్దాం. ప్రభు వాక్యం చేత మనం దర్శించబడదాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు. మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం యొద్ద ఉన్నాం. అక్కడ ప్రస్తావించబడినటువంటి ఓ గుంపు 144,000 మంది వీరిని గురించి ధ్యానిస్తూ వారి లక్షణాలు మనం ధ్యానాలు జరుపుతూ ఉన్నాం. ఇప్పటికే వారు దేవుని నామమును నొసళ్ళ యందు లిఖించబడిన వారిని ధ్యానించాం. భూలోకము నుండి కొనబడిన ప్రథమ ఫలం దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు అని ధ్యానాలు జరిపేశాం. ఈ పూట మూడవది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారిని మాట ధ్యానం చేయాలి. అందుకు గాను వచనం చదవండి. ప్రకటన గ్రంథం 14:4 14 and verse 4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడింతురు, అక్కడికి ఎల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాస్తుందండి, చూడండి. దీస్ ఆర్ దే హూ హ్యావ్ నాట్ డిఫైల్డ్ దెమ్సెల్వ్స్ బై రిలేషన్స్ విత్ ఉమెన్, ఫర్ దే ఆర్ ప్యూర్ వర్జిన్స్. ఈ మాట కీలకమైనది. దీస్ ఆర్ దే హూ హ్యావ్ నాట్ డిఫైల్డ్ దెమ్సెల్వ్స్ బై రిలేషన్స్ విత్ ఉమెన్, ఫర్ దే ఆర్ ప్యూర్ యాజ్ వర్జిన్స్. వర్జిన్స్ అంటే కన్యకలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరైనా దైవజనులు ఉంటే వారికి కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం సంక్లిష్టమైనటువంటి గ్రంథం అయినప్పటికీ ఇందులో మర్మాలు ఏమీ లేవు, అంత ప్రత్యక్షతలే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమి జరగబోతుందో తెలియపరచబడిన గ్రంథం ఇది. ప్రియులారా, ఇందులో ప్రస్తావించబడినటువంటి కొన్ని గుంపులు పరలోకంలో ఉన్నట్లుగా వారు రికార్డ్ చేయబడ్డారు, నమోదు చేయబడ్డారు. మరి సంభవింపబోవు సంగతులు తెలియపరిచే గ్రంథం కాబట్టి రేపు పరలోకంలో ఉండబోయే గుంపులు కూడా ఇలాంటి లక్షణములు కలిగిన వారే ఇప్పుడు భూమి మీద మరి సిద్ధపడితే తప్ప అక్కడ ఉండలేరు అనే మాట వాస్తవం అని మనం ఆలోచించి మనం ఈ ధ్యానాలు జరుపుతున్నాం. హల్లెలూయా. అందులో ఈ 144,000 మంది గురించి చాలా రాద్ధాంతాలు ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా నేను గతంలో మీకు 2 వర్తమానాల్లో వివరించాను. ఇప్పటి వాటిని నేను జ్ఞాపకం చేయను. తినగా దేవుని మాటల్లోకి వస్తున్నాను. హల్లెలూయా. మనం గమనిస్తే ఇక్కడ స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని గుంపు అంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గతంలో మనం ధ్యానం చేశాం. అదేమిటంటే మరి యేసు రక్తముతో ప్రభు మరి కొనినప్పుడు పురుషులను మాత్రమే కొనలేదు ఆయన. హల్లెలూయా. ఆయన పురుషులను మాత్రమే కొంటే మరి స్త్రీలందరూ ఏమైపోతారు? అసలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్త్రీల విశ్వాసమే గొప్పది, లేక స్త్రీల సంఖ్య, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో స్త్రీల సంఖ్య గొప్పది. ఏ సంఘానికన్నా వెళ్ళండి, పురుషుల సంఖ్య ఏముంటుంది? తక్కువగా ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ 144,000 మంది పూర్తిగా పురుషులే అయితే నిజంగా వాళ్ళు స్త్రీ సాంగత్యం అంటే ఒక ఆడపిల్ల ఒక స్త్రీతో అది వివాహ సంబంధమైన, అది వివాహేతర సంబంధమైన, కేవలం అక్కడ లిటరల్గా ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాఖ్యానం జరిగింది అని మనం ఆలోచిస్తే చాలా అల్పంగా, చాలా తక్కువగా మనం అర్థం చేసుకున్నామని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఒక స్త్రీ గురించి ఇది ప్రస్తావించబడింది. ఈ 144,000 మంది పురుషులు, వాళ్ళు స్త్రీతో అపవిత్రంగా లేకపోతే వివాహ సంబంధంగా పవిత్రంగా అయినా అపవిత్రంగా అయినా వారు ఒక సంబంధం కలిగి బిడ్డలను కంటము లేకపోతే వారి ఆశలు నెరవేర్చుకునే అనుభవాల గురించి చెప్పబడింది కాదు ఇది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే ఆ 144,000 మంది పురుషులైతే దేవుడు పురుషుల స్వార్థప్రియుడా లేదా పురుషుల పక్షపాత? స్త్రీలను తక్కువగా చూశాడా? లేదండి అక్కడ స్త్రీలు ఉన్నారండి అని అందామా?
అలా అంటే స్త్రీతో అపవిత్రం అవుతుందా? ఎట్లాగవుతుంది? అది జరగని పని కదా. స్త్రీ సాంగత్యం అంటే ఇక్కడ దేవుడు ప్రకటన గ్రంథములో కొంతమంది స్త్రీలు ప్రస్తావించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడిన స్త్రీలు, దేవుని పిల్లలారా, ఆ వచనం కనెక్టెడ్ వాక్యం అండి. అది ఆ వాక్యాన్ని మనం గమనిస్తే మరొకసారి ప్రకటన గ్రంథం 14:4 వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును. వీరి అర్హత ఏమిటంటే స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా? కామా ఉందా? కామా ఉంది. అంటే ఏమిటి? ఇంకేదో ఉంది కంటిన్యూషన్ దానికి ఆనుకొని. ఫుల్ స్టాప్ పెడితే అక్కడికి అయిపోయింది ఆ వాక్యం అని అర్థం. కామా అంటే ఇది కూడా కలుపుకోవాలని. ఆ కలుపుకొని చదువునానా? స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. అంటే ఏదో చేయరంట, ఏదో చేస్తారంట. అది లింక్డ్ వర్డ్ అనమాట. లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. విభజించుట తెలియాలి, కలుపుకొనుట తెలియాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేయరు? స్త్రీ సాంగత్యమున అపవిత్రులుగా ఉండరు. హల్లెలూయా. మరి ఏం చేస్తారు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా గొర్రె పిల్లను వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో అయితే స్పష్టంగా దీస్ ఆర్ దే హూ హ్యావ్ నాట్ డిఫైల్డ్ దెమ్సెల్వ్స్ బై రిలేషన్స్ విత్ women for they are pure virgins. అంటే అక్కడ స్త్రీ సాంగత్యం ఎర్రగని వారని తెలుగులో ఉంది. ఇక్కడైతే వారు ఎంతటి వాళ్ళు అంటే కన్యకల వంటి వాళ్ళంట. కన్యక అని బైబిల్లో ఎవరన్నా ఒక పురుషుణ్ణి కన్యక అంటారా? మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా ఒక పురుషుని చూసి కన్యక అంటారా? అనరు అసలు. మరి పురుషుడు పవిత్రత, కుర్రోడు క్యారెక్టర్ కలిగినోడు అండి, మంచి ప్రవర్తన కలిగిన కుర్రోడు, మచ్చ పెట్టడానికి లేదండి, ఏలెత్తి సోపడానికి లేదండి కుర్రోడ్నే. హల్లెలూయా. స్త్రీలు గనక అంత ఖచ్చితంగా నిలబడితే ఆ అమ్మాయి నిప్పండి, నిప్పు ముట్టుకుంటే కాలిపోతారండి. నిప్పు మన వ్యవహారిక భాష. కానీ మనం అన్ని బైబిల్స్లో, నేను దాదాపు 10 వర్షన్స్లో చూశాను, 10 ఇంగ్లీష్ బైబిల్స్లో చూశాను. 10 ఇంగ్లీష్ బైబిల్లో కూడా రాసి ఉంది ఏమిటంటే కన్యకలు, కన్యకలు, కన్యకలు. వారు కన్యకల వంటి. అక్కడ కన్యక అనే పదం అటు గ్రీకు నుంచి ట్రాన్స్లేట్ అయినా, హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ అయినా, ప్రతి బైబిల్ నుంచి ట్రాన్స్లేట్ అయినటువంటి ప్రతి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడిన మాట కన్యకలు, కన్యకలు, కన్యకలు. ఏ పురుషుల గుంపునైనా కన్యకలు అని ప్రస్తావిస్తారా? ఇంపాసిబుల్ అయిన విషయం. అంటే ఈ గుంపులో స్త్రీ పురుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీ పురుషులే ప్రథమ ఫలంగా సంఘముగా యేసయ్య కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా అల్పమైన వ్యాఖ్యానం చేసి దానితో ఒక డినామినేషనే స్థాపించిన వాళ్ళు ఉన్నారు, ఒక సిద్ధాంతాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాడి జోలికి నేను వెళ్ళట్లా. ప్రియులారా, ఏదేమైనా గతంలో చెప్పుకున్నాం, వాళ్ళైనా పరలోకం కోసమే, వీళ్ళైనా పరలోకం కోసమే. సరే, ఎవరైనా దేవుడు. కానీ అది అమాయకమని, ఇది ఉన్నతమైన తలంపు అనడంలో ఇది వాక్యానుసారమైన తలంపు. ఇది మన సొంత తలంపు, సొంత ఆలోచన కాదు, వాక్యానుసారమైన తలంపు ఇది. కన్యక, బైబిల్లో కన్యకని ఎవరికి వాడాడు, ఎవరికి వాడబడింది? చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ సంఘముతో పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా. అదుగో పౌలు భక్తుడు సంఘాన్ని ఏమన్నాడంటే కన్యక. ఆ సంఘంలో ఎవరున్నారు? స్త్రీలున్నారు, పురుషులున్నారు. హల్లెలూయా. పవిత్రురాలైన కన్యకగా, పవిత్రురాలే కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రధానము చేశాను. చాలు. అంటే బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు కన్యక అని ఎవరిని ప్రస్తావించాడంటే దేవుని సంఘం, పవిత్రురాలిన కన్యక. అంటే మరి ఇట్లా వివాహాలు చేసుకోకుండా మరి ప్రతిష్ఠించుకొని ఉంటారు కదా, మరి దాని కథ ఏంటి? దాని కథ ఏంటంటే
మీరు ఇప్పుడు చూడక్కర్లేదు, ఇంటికి వెళ్ళి లేకపోతే మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మీరు తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత చూసుకోండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఉంటుంది ఒక మాట, ఏమిటంటే బహుశా అది 16వ అధ్యాయం 18వ అధ్యాయంలోనో 16లో అనుకుంటే బహుశా ఉంటుంది. ఏమనంటే, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు కలరు, ఇది దేవుని అనుగ్రహము గలవారు తప్ప ఎవడునూ ఈ మాట అంగీకరించడు. అంటే తమ్మును తాము వివాహము లేకుండా సమర్పించుకోవటం. ఉదాహరణకి ఏలియా ఉన్నాడు, భార్య గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రస్తావన ఉందండి. ఎలీషా ఉన్నాడు, భార్య గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రస్తావన ఉందా? నిజంగా ఇతర ప్రవక్తలతో పోల్చుకుంటే ఈ ప్రవక్తలు దేవుని రాజ్యానికి ఎంత ఉపయోగపడ్డారు అంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, వివాహము కానివాడు దేవుని కార్యముల విషయమై చింత కలిగి అతడు దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తాడంట. మరి వివాహమైన వాడు తన భార్యను ఎలాగూ సంతోషపెట్టాలని ఆలోచిస్తాడంట. వివాహం కానివాడు, వివాహం కాని స్త్రీ ఆమె శరీరమందును ఆత్మయందును పవిత్రత కలిగి దేవుని కార్యముల విషయమై చింత కలిగి దేవుణ్ణే సంతోషపెట్టాలని ఉంటారంట. ఉదాహరణకు ప్రియులారా, యెఫ్తా కుమార్తె బలి కానీ లేదా ప్రతిష్టత కానీ, ఆమె మనిషి కాబట్టి మనిషిని ఎందుకు బలిస్తారు? అందుకని ఆమె లైఫ్ లాంగ్ ఏం చేయబడిందంటే, మందిరానికి ఆలయానికి ఏం చేయబడింది? ప్రతిష్ట చేయబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి ఆమె రాజుగారి కూతురు, న్యాయాధిపతి కూతురు, అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. కానీ ప్రతిష్టతను బట్టి ఆమె ప్రత్యక్ష గుడారం యొద్ద పరిచర్య చేయు స్త్రీగా ఆమె ఉండిపోయింది. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అన్నా ప్రవక్త్రి వివాహం అయ్యింది, కానీ తర్వాత దేవాలయానికి సమర్పించేసుకుంది. హల్లెలూయా. తర్వాత చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మరి బయట కానీ చాలామంది ఇలా తమ్మును తామే పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేసుకున్నారు. ఉదాహరణకి ఈ 144,000 మంది వివాహ సమర్పణ కలిగిన వాళ్ళే, వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న వాళ్ళే అయితే, మరి ఖచ్చితంగా స్త్రీ సాంగత్యం అని అప్యతులు కాలేదంటే స్త్రీలు కూడా వివాహం కాకుండా సమర్పించుకుని ఉన్నారు కదా. మరి స్త్రీ సాంగత్యం ఏంటి అసలు? అట్లా మాట్లాడతాడా దేవుడు బైబిల్లో? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు వివాహం లేకుండా సమర్పించుకున్నటువంటి పురుషులే కాకుండా స్త్రీలు లేరా భూమి మీద? ఎన్ని సంఘాలు, ఆ పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు కదా. అలా ఎన్ని సహవాసాల వారు వివాహం లేకుండా సమర్పించుకొని సేవ చేస్తున్నటువంటి సేవకురాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరూ ఈ గుంపులోకి రారా? ఒకవేళ వచ్చేటట్లయితే వాడు స్త్రీ సాంగత్యమున అని ఎందుకు? స్త్రీ సాంగత్యం ఏమిటి అంటే పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు లేండి. అంటే ఊహల ప్రపంచమా బైబిలు? ఊహించుకునేదా? లేక స్పష్టంగా లేఖనానికి వాక్యానుసారంగా ధ్యానం చేసేదా? కాబట్టి చాలా చిన్న చూపు చూడకుండా ఉన్నతమైన చూపు చూస్తూ ఆ గుంపులో స్త్రీలున్నారు, పురుషులున్నారు. కాబట్టి స్త్రీ సాంగత్యం అంటే అక్కడ స్త్రీ అని చెప్పబడిన ఆ స్త్రీ శరీర సంబంధమైన స్త్రీ కాదు. ఆ స్త్రీ ఎవరో ఒక ఉపమాన రూపకంగా చెప్పబడిన స్త్రీ. దేవునికి స్తోత్రం. షీ వాస్ ఇలిస్ట్రేటెడ్. అక్కడ ఎవరో ఒక ఉపమానంగా చెప్పబడ్డారు స్త్రీ అని పోల్చబడి. అందుకే ప్రకటన గ్రంథంలో స్త్రీలు ఉన్నారు అని చెప్పాను నేను. ప్రకటన గ్రంథంలో స్త్రీలు అంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా పెద్దగా ప్రస్తావించబడకపోయినా ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమిటో? ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెలును స్త్రీ, ఇక్కడ ఒకరు యెజబెలు అనే స్త్రీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. అదేదనగా సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ. చాలు, సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ. హల్లెలూయా.
బైబిల్లో ప్రస్తావించబడిన వాళ్ళండి వీళ్ళంతా. దేవునికి స్తోత్రం. ప్రస్తావించబడిన స్త్రీలు. యెజబెల్ అను స్త్రీ, ఈ 12వ అధ్యాయములో సూర్యుని ధరించిన స్త్రీ. ఇప్పుడు ఇంకో స్త్రీ ఉంది 17వ అధ్యాయం 3వ వచనం. అప్పుడతడు 17:3 అప్పుడతడు ఆత్మవశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని. టిక్ చేసుకోండి. ఒక స్త్రీని చూశాడంట. 18వ వాక్యం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేల భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. ఆ మహాపట్టణం పేరేంటో చదివి పెట్టినా కొంచెం. 5వ వచనం 17:5. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఆ స్త్రీయే అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో 3 స్త్రీలు కదండి. యెజబెల్ అనే స్త్రీ, సూర్యుని ధరించిన స్త్రీ, ఇక్కడ మహాబబులోను పట్టణం అనే స్త్రీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అని అనడానికి నేనేం ప్రకటిస్తున్నానంటే, ఆ స్త్రీ ఎవరంటే యెజబెల్ అనే స్త్రీ కాదు, సూర్యుని ధరించిన స్త్రీ కాదు. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో ఏ స్త్రీ సాంగత్యముతో అని రాయబడిందో ఆ స్త్రీ ఎవరని నేను ప్రకటిస్తున్నానంటే, ఆమె ఇక్కడ 17వ అధ్యాయంలో ప్రస్తావించబడిన మహావేశ్య అయినటువంటి ఆ బబులోను పట్టణం అనే స్త్రీ. అంటే ఒక బబులోను పట్టణమే ఒక స్త్రీ. మీకు ఉదాహరణ చెప్తాను. ముంబై సిటీ అనగానే ఏమంటారు నానా? మెట్రోపాలిటన్ సిటీ. అసలు ముంబై అనగానే కొన్ని వ్యాఖ్యానాలు ఏమొస్తాయి, అక్కడ మంచి వ్యాపారం జరిగిద్దిరా. ముంబై సిటీలో భయంకరమైన పాపం అండి బాబోయ్, డిస్కో డ్యాన్సులు, అపవిత్రత. ముంబై. అలాగే బెంగళూరు, అలాగే కల్కట్టా, అలాగే హైదరాబాద్ కూడా అలా తయారవుతుంది. ఇక్కడ కనుక అమరావతి కనుక పూర్తయిపోయి ఉంటే ఇది కూడా అట్లా తయారై ఉండేది. మరి ఎందుకో దేవుని చిత్తం కాదో నాకు తెలియదు. కాబట్టి ఎవరన్నా రాజధానిగా ఉండాలని ఆశపడే వాళ్ళు ఉంటే నా మీద కోపం పెట్టుకోబాకండి. దేవునికి స్తోత్రం. ఒక భయంకరమైన సిటీ కట్టబడితే, ఓ భయంకరమైన టెక్నాలజీ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అక్కడ బార్ షాపులు, డిస్కో డ్యాన్సులు, పబ్స్, సినిమా హాళ్ళు, టెక్నాలజీ, అక్కడ దొరికే తిండి. వాళ్ళు ఏమంటారు ఆ షాపుల్ని? షాపింగ్ కాంప్లెక్స్లు, తినేటల్ని ఏమంటారు కదరా? ఫుడ్ కోర్ట్స్లు, ఫుడ్ జంక్షన్స్. అబ్బో నానా రకాల తిండి. ప్రపంచంలో ఆడెక్కడికో మలేషియా వెళ్ళలేడని అక్కడ కోసే కుక్కల్ని ఇక్కడ కోసి ఇక్కడికి మళ్ళీ ఆ భోజనమే. మళ్ళీ రెస్టారెంట్లు, ఆ దేశం తిండి అంటారు, ఈ దేశం తిండి అంటారు. నేను ఎందుకు వివరిస్తున్నానంటే ప్రియులారా, రేపు రాబోతుంది ఒక భయంకరమైనటువంటి కాలం. ఆ కాలంలో ఇక ఈ ముంబై సరిపోదు, బెంగళూరు సరిపోదు, కలకత్తా సరిపోదు, అసలు అమెరికా కూడా సరిపోదు. అంత ఒక భయంకరమైన టెక్నాలజీతో నిర్మాణం చేయబడుతున్న ఒక పట్టణం కట్టబడుతుంది. అది మహాబబులోన్ అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇప్పటికే చాలామంది భక్తులు, బైబిల్ పరిశోధకులు, సౌదీ రాజు గారు, ఇంకొంతమంది రాజులు కలిసి అంట ఒక సిటీ కడుతున్నారని. ఆ సిటీ పేరు ఇప్పటికే నియోమ్ సిటీ అని. దాని టెక్నాలజీ కానీ, దాని బిల్డింగ్స్ కానీ, దానిలో ఉండే వ్యవహారాలు కానీ చాలా భయంకరం అంట. మనోళ్ళకు ఉన్నటువంటి తలపు ఏంటి? అసలు అది రాజధాని అంటే స్థలం కొనాలి, రాజధాని అంటే అక్కడ షాప్ పెట్టాలి, రాజధాని అంటే అక్కడ స్కూల్ పెట్టాలి, రాజధాని అంటే ఇప్పుడు మన పాస్టర్లో కూడా చర్చి పెట్టాలి, రాజధాని అంటే చర్చి పెట్టాలి. రేపొద్దున అక్కడ కూడా ఏంటి, రేపు ప్రపంచవ్యాప్తంగా అసలు ఇంత గొప్ప సిటీ ఉందా? రేపు పొద్దున చెప్పుకోవద్దు కోటీశ్వర్లు. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు. అంబానీ గారు ఏం చేస్తారు? నియోమ్ సిటీ కనుక రేపు కట్టబడి అదొక హై లెవెల్ హైఫైగా కనుక హెచ్చించబడితే అసలు ఫస్ట్ ల్యాండ్ కొనేయడా?
వారికి ఏ దేశంలో లేవు? సింగపూర్, మలేషియా, ఇలా ప్రతి దేశంలో వాళ్ళకి కోటీశ్వర్లు, కుబేర్లు అండి. అంటే ఏదో ఒక టెక్నాలజీతో పూర్తిగా పాప సంబంధ, పాప భూయిష్టమైన ఒక పట్టణం, ఒక కల్చర్ ఏదో ఒకటి ప్రభావితం చేయబోతుంది ప్రపంచాన్ని. ఇప్పటి వరకు ట్రెండు, ఇప్పటి వరకు అసలు సూపర్ అండి, అసలు ఈ ట్రెండ్ అండి, ఇదండి, ఈ ట్రెండులకి మించిన ట్రెండ్ ఒకటి రాబోతుంది. ఇది మామూలు ట్రెండ్ కాదు, ఇది మహావేశ్య అయిన బబులోను పట్టణం. అసలు హైఫైగా ఉంటుందండి, అసలు మామూలుగా ఉంటుంది వ్యవహారం. అక్కడ బీచ్లు, అక్కడ స్విమ్మింగ్ పూల్స్, అక్కడ హోటల్స్, అబ్బో ఇంక నేను ఏం చెప్పమంటారు. దేవునికి స్తోత్రం. అలాగూ ప్రస్తావించబడినటువంటి స్త్రీలలో ఈ మహాబబులోను పట్టణమే. ఇప్పుడు మీరు నన్ను అడగాలి ఏమనంటే, అయ్యా ఏమే అని మీరు ఎలా చెప్పగలరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14:4 ప్రస్తావించబడిన మాట ఏమిటంటే, వీళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అని రాయబడింది. అంటే ఒక కల్చర్తో, ఒక పాప సంబంధమైన అనుభవాలతో సంబంధం లేని వారిగా ఉన్న గుంపు సియోను కొండ మీద కనపడ్డారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్త్రీతో, అనగా ఈ టెక్నాలజీతో, ఈ పాపముతో, ఈ ఆశలతో, ఈ ఆనందాలతో, సుఖభోగాలతో, ఈ సుఖ సౌకర్యాలతో, ఈ యొక్క టెక్నాలజీతో, డబ్బుతో, వ్యాపారముతో, బంగారముతో, వెండితో, వీటితో పాటు వీళ్ళు ఏమాత్రం సంబంధం లేకుండా మరి ఏం చేస్తున్నారండి? వీళ్ళు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళుతున్నారంట. గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళుతున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ అనుభవాల్లోకి నడిపిస్తున్నాడో ఆ అనుభవాలకు వెళుతూ యేసుని వెంబడించుచున్న గుంపుగా ఉన్నారంట. నేను ఒక మాటలో చెప్పేది ఏమిటంటే, వారు గొర్రె పిల్లతో భూమి మీద నిలబడ్డారు కాబట్టి రేపు పరలోకంలో కూడా వాడు సియోను కొండ మీద నిలబడతారు. ఇప్పుడు భూమి మీద గొర్రె పిల్ల ఉన్నాడు, అలాగే మహాబబులోను పట్టణం కూడా ఉంది. నీకు ఏది కావాలి? గొర్రె పిల్ల పట్టణం లేక గొర్రె పిల్ల భార్య, గొర్రె పిల్ల స్త్రీ? అందుకే 2 స్త్రీలు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరంటే దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల భార్య, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా చెప్పగలరండి ఈ స్త్రీ అనే మాటకి మీరు ఒక వాక్యం చదవాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 18:4. ప్రకటన గ్రంథం 18:4-5. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా బాగా 4-5 చదివి పెట్టినా. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లును. 144,000 మందిగా ప్రస్తావించబడిన నా ప్రజలారా, దాని పాపములో పాలివారు కాకుండానట్లును, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాకుండా దాని పాపములో పడకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. అనగా దేవుని ప్రజలు అంటే దేవుని సంఘమే కదా. అంటే అప్పటికి ఇంకా సంఘం భూమి మీదే ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో రాయబడింది ముందే నెరవేరచ్చు, ఈ 17వ అధ్యాయంలో రాయబడింది ముందే నెరవేరచ్చు. ఇక్కడ ప్రస్తావించబడిన రాయబడిన వరుస క్రమములలో నెరవేర్పులు ఉండవు. అంటే ఈ అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఇప్పుడే జరిగిద్ది. 14 తర్వాత 15, 15 తర్వాత 16, 16 తర్వాత 17 అది అమాయకం. 17వ అధ్యాయంలో ప్రస్తావించబడింది ముద్రల దగ్గరే జరుగుతుంది. ముద్రలు ఎక్కడ చెప్పబడ్డాయి? 6వ అధ్యాయంలో ముద్రలు చెప్పబడ్డాయి. అంటే 6వ అధ్యాయంలో చెప్పబడిన ముద్రల దగ్గర ఈ 17వ అధ్యాయంలో సంభాషించబడిన 17, 18 అధ్యాయంలో జరిగింది
ఈ ప్రస్తావన ఆ ముద్రల దగ్గర జరుగుతుంది. ఎన్నో ముద్ర దగ్గర జరుగుతుంది? 5వ ముద్ర దగ్గర జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇదిగో, దాని పాపములో మీరు పాలివారవ్వద్దు, దాన్ని విడిచి రండి అంటే ఏమిటి అర్థం? దానితో అపవిత్రం అవ్వద్దు, దానితో పాటు మీరు కలవద్దు. అక్కడ దాని 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 అని వాడబడింది ఏమిటి? అదిగో ఒక పాపభూయిష్టమైన ఒక కల్చర్, పాపభూయిష్టమైన ఒక టెక్నాలజీ, పాపభూయిష్టమైన ఒక తిండి, పాపభూయిష్టమైన ఒక భయంకర సుఖభోగాలు ఈ భూమి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అనగా 750 కోట్ల మందిని ప్రభావితం చేయబోతున్నాయి. అలాగే యేసు ప్రభు నమ్మిన వారిని, యేసు రక్తంతో కొనబడిన వారిని, యేసు రక్తంతో కడగబడిన వారిని, వారిని కూడా ప్రభావితం చేయబోతున్న ఓ భయంకరమైన కల్చర్, సిటీ, ఒక ట్రెండ్ లేవబోతుంది ప్రియులారా. మళ్ళీ ఈ స్త్రీ అమ్మగారు ఏడ కూర్చుందంటేమా, ఏమో కూర్చుంది ఎక్కడంటే 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఒక క్రూర మృగం మీద కూర్చుందంట. చూడు, అమ్మగారు సింహాసనం చూడండి ఎక్కడుందో. చదువు నాన్న కొంచెం, ఎక్కడ కూర్చుందో చూడు నాన్న. హల్లెలూయా. 3వ వచనం, ఆత్మవశుడై ఉన్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామంతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచితిని. అంటే అసలు ఎక్కడ కూర్చుందంటే, అమ్మా, క్రీస్తు విరోధి మీద కూర్చుంది. అంటే ఇప్పుడు మోయుచున్నాడంట, ఈడు మోస్తున్నాడంట. చూడండి 7వ వచనం చూడన్నా. 7 ప్రకటన గ్రంథం 17:7. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను గల దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ఈ కల్చర్ ని మోసేది ఎవడో? క్రీస్తు విరోధి. ఈ టెక్నాలజీని తెచ్చేది ఎవడో? క్రీస్తు విరోధి. అంటే యాంటీ క్రైస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు, యాంటీ క్రైస్ట్ తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా, ఉదాహరణకి జగన్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ నెంబర్ 1 టెక్నాలజీ కంపెనీలన్నీ తీసుకొని వచ్చి టెక్నాలజీ లెవెల్ పెంచేసాడు అనుకోండి, జగన్ గారు ఇక దేవుళ్ళ కనపడతారు కదా. ఎక్కడో అమెరికాలో, ఇంగ్లాండ్లో, సింగపూర్లో, మలేషియాలో ఉన్న టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చేసాడు అనుకోండి, ఇక జగన్ గారు దేవుడైపోతాడు కదా చదువుకున్న పిల్లలందరికీ. అలాగే రేపు పొద్దున క్రీస్తు విరోధి ఏం తీసుకొస్తాడు? చదువుకు తగ్గట్టుగా, అక్కడ ఉద్యోగం అంట, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? అమెరికా. ఇక రేపు అమెరికా కాదు, బబులోన్, మహాబబులోన్. అదొక వేశ్యా పట్టణం అని తెలియదు, అది ఒక భయంకరమైన చెడ్డ కల్చర్ అని తెలియదు. రేపు పొద్దున ఈ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నీ పోగు చేసి పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ డబ్బులు ఇంకా బ్యాంకుల్లో జాగ్రత్తగా దేవుడే ఉండనిస్తున్నాడు. ఎందుకో తెలుసా? రేపు పొద్దున ఈ బ్యాచ్ మొత్తం అక్కడికి వెళ్ళాలి, అక్కడ కొనుక్కోవాలి, అక్కడ పడాలి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? గ్రామాల్లో అందరూ ముసలోళ్ళే ఉంటారు చాలామంది. మీ పిల్లలేరమ్మా అమెరికా, మీ పిల్లలేరమ్మా ఇంగ్లాండ్, మీ పిల్లలేరమ్మా సింగపూర్, మలేషియా. మరి మీరు ఎక్కడేం చేస్తున్నారమ్మా? ఇల్లులు కట్టుకున్నాం కదా. ఇక్కడ మీ పిల్లలు ఎప్పుడు వస్తారు? సంవత్సరానికి ఒకసారి. అంటే అక్కడ డబ్బు, పిల్లలు తల్లిదండ్రుల బంధం ఏంటంటే, ముసలోళ్ళు అయిపోయిన తల్లులేమో ఇంటి దగ్గర ఉండి అక్కడి నుంచి వాడు ఫోన్ చేస్తాడు. ఏమనంటే, మా అమ్మకు వండి పెట్టండి, నీకు జీతం ఇస్తా, నీకు 20,000 కావాలా, 30,000 కావాలా అంటే, ఎవరో ఏం వెళ్ళి వాళ్ళకి ఏదో వండి పెట్టి మొఖానేసి వస్తుంది. ఆ ముసల తల్లులకి ఏం ఆనందం ఉంటుందండి. కానీ వీళ్ళు ఎట్ట తయారయ్యారు తెలుసా? ముసలోళ్ళు పిల్లలు డబ్బు సంపాదిస్తున్నారుగా, మా దగ్గర ఉండకపోయినా పర్లా అని వెళ్ళటా సొట్టపీకలు పీల్చుకుంటా, రోడ్లు పంచాయతీ బల్లల మీద కూర్చుంటా, రోడ్ల మీద కూర్చొని సొట్టలు తాక్కుంటా, ఆడిని ఏంట్రా అని కబుర్లు చెప్పుకుంటా బతుకుతున్నారు. పనికి మాలినోళ్ళు, నన్ను క్షమించాలి. తల్లులు, తండ్రులు, పెద్దోళ్ళు, నన్ను మన్నించండి. దేవుడు కూడా నన్ను క్షమించును గాక. బాధ ప్రియులారా. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మేము సువార్త చెప్దామని వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరు ఉండరండి, ముసలోళ్ళు ఉంటారు, పడుకొని ఉంటారు, మీరేం చేస్తారు వెళ్ళి అంటారు వాళ్ళు. ఎవరు ఉండరంట. సువార్త పత్రికలు ఇద్దామని వెళ్తాం. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఒక సిటీలో చదువుతున్నారు, ఎక్కడో ఒక సిటీలో జాబ్ చేస్తున్నారు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో. రేపొద్దున అందరూ కూడా ఈ మహోబబులోని క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ఓ భయంకరమైనటువంటి సిటీ, ఓ భయంకరమైన కల్చర్, ఓ భయంకరమైన టెక్నాలజీలోకి ప్రజలందరూ వెళ్ళబోతున్నారు. ఇది జరగబోతుంది, ఇది సంభవించబో సంగతి. ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు సిటీ హైదరాబాద్ కంటే సూపర్ ఉందంటే ఏ సెలెక్ట్ చేసుకుంటాడు? చదువుకున్నాడు.
బెంగళూరులో అసలు అన్నీ కూడా గాల్లో వెళ్తున్నాయి అంటారా ట్రైన్లు అని అనుకో. గాల్లో వెళ్తున్నాయా? గాల్లో వెళ్తున్నాయా? అయితే నేను అక్కడే చదువుతా. గాల్లో వెళ్తాంటే ట్రైన్లు. వీడు చదివేది ఎందుకంటే గాల్లో వెళ్తున్నాయి కాబట్టి ట్రైన్లు. గాలిలో ఏంట్రా ట్రైన్ అసలు? ఆడేదో చెప్పాడు, దానికో తీగ ఉంటుంది కింద, ఏదో ఎలక్ట్రికల్ వైర్ లేకుండా ఇక్కడ వెళ్తుంది. కాకపోతే వెళ్ళేటప్పుడు ఆ వైర్ కనపడదు, ట్రైన్ కనపడిద్ది అంతే. గాల్లో వెళ్తుందండి, గాలిలోడికి. మెట్రో ట్రైన్లు లేవా? హైదరాబాద్లో మెట్రో ఉందని చెప్పాడు, మెట్రో ట్రైన్లో వెళ్తా ఇంగ్లాండ్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. మొన్న ఈ మధ్యన మేము వెళ్ళాం చెన్నై, అండమాన్ వెళుతూ, అండమాన్ వెళ్ళటానికి చెన్నై మరి మెట్రో స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. చెన్నై స్టేషన్ ఎదురుగా మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్ కిందకి వెళ్తే అసలు కిందకి వెళ్ళామంటే వేరే ప్రపంచమే. మాకు తెలియదు కదా మరి ఇట్లాంటి టెక్నాలజీలకు మనం వెళ్ళాం కదా, అసలు మనం అప్పుడప్పుడు వెళ్తున్నాం కాబట్టి మనకు తెలియక మేమేం చేసామంటే అక్కడికి వెళ్ళి ట్రైన్ వచ్చిన తర్వాత తలుపులు తెరుచుకుంటాయి. ఆ సంగతి మాకు తెలియదు. మాకు తెలియక అక్కడికి వెళ్తే అక్కడేదో ట్రైన్ బొమ్మల్లాగే ఉంటే మొత్తం అద్దాలు వేసేసి ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఏమో అదే, కానీ అద్దాలు ఉన్నాయి, మొత్తం అద్దాలే ప్లాట్ఫామ్ అంతా. ట్రైన్ వచ్చిన తర్వాత తెరుచుకుంటాయంట, మనకు తెలియదు ఆ సంగతి. మేము వెళ్ళిపోయి పీకెత్తనం వాటిని. ఆ అద్దాలు స్టాండ్లు హ్యాండిల్స్ పట్టుకుని లాగేస్తున్నాం ఇట్లా. ఆ చివరి ఆయన అన్నాడు, ఆగండి వద్దు అంటున్నాడు. ఏమండి ఇదేనా ప్లాట్ఫామ్, ఎక్కడికైనా బండి వస్తా అంటే ట్రైన్ వచ్చినప్పుడు తెరుచుకుంటుంది, కంగారు పడబాక అన్నాడు. ఓహో స్తోత్రం ప్రభా, పరుగు పోయింది నాయన చెప్పి మొత్తానికి ఇక్కడ మనం ఈ టెక్నాలజీ జోలికి వెళ్ళం అసలు. మందంతా పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి, దేవునికి స్తోత్రం. మంది మంచి పప్పుచారు, ఉప్పు చేప, దేవునికి స్తోత్రం. మనకి టెక్నాలజీలు, రేంజ్లు, హైఫైలు అసలు మనకు అలవాటే లేదు అసలు. దేవునికి స్తోత్రం. మా ఫ్రెండ్స్ తిరిగే కాలంలోనే కృష్ణా జిల్లాలో ఉంటూ కృష్ణానదిలో మా ఫ్రెండ్స్ అందరూ ఈత కొట్టే టైంలోనే నేను అసలు వెళ్ళేవాడిని కాదు కృష్ణానదికి. అది నాకు అందుకే ఈత రాదు ఎంతవరకు అసలు. మా ఫ్రెండ్స్ మొత్తానికి ఏదో ఎందుకు దొంగతనంగా వెళ్ళిపోయేవాళ్ళు, మాకు అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు అసలు, భయం. రైల్వే కాలేజు కూడా మా ఇంటి పక్కనే. డిగ్రీ చదివినప్పుడే కొంచెం ఊరు బయటికి వెళ్ళి బస్సు ఎక్కా స్టైల్గా. అప్పటిదాకా మనకు అసలు తెలియదు, బస్సు పాస్ తెలియదు, ఏం తెలియదు. ఈ రోజుల్లో పిల్లలంటే అసలు ఆ రేంజ్ వేరుగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు మనకి తెలియకపోవటమే ఈరోజు నాకు మేలైంది. కొన్ని విషయాల్లో నేను రెస్టారెంట్లు అంటారు, అక్కడ తిండి అంటారు, పిచ్చికి తింటారు. నాకేమో దాన్ని ఫుల్ మీల్స్ ఉన్నాయా అని అడుగుతాను వెళ్ళి. ఫుల్ మీల్స్ నార్మల్ భోజనం ఉందా అని అడుగుతా. అక్కడేమో ఏంటో మన్బర్ బేరి ఏదో పేర్లు ఉంటాయి అక్కడ, ఆ పేర్లు కూడా నాకు అసలు ఆ నేమ్స్ కూడా తెలియదు అసలు. అడుగు మెనూ ఇస్తాడు, ఒక మెనూ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ టెక్నాలజీకి, ఆ కల్చర్కి, ఆ భయంకరమైన పరిస్థితికి మనం అలవాటు పడకపోవటం మంచిది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చి టెక్నాలజీ మొత్తం ఇందులో కనపడిపోతుంది, భూమి మీద ఏమేమి ఉన్నాయి అనే విషయాలు. ఇప్పుడు దాని పాపములో మీరు పాలివారవద్దు, దాని పాపములో మీరు కలవద్దు. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదామా 17వ అధ్యాయం. క్రీస్తు విరోధి మోయుచున్న స్త్రీ ఏమ. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను గల దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. 15వ వచనం, 17, 15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, అదిగో ఆ మృగం కింద జలములు ఉంది కదా, సముద్రం, ప్రజలు, జనసమూహాలు, జనములు, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే ఈ స్త్రీ ఒక చోటుకు సంబంధించింది కాదు, ఈ స్త్రీ ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు. అక్కడ రాయబడిన మాట ఏమిటి? ప్రజలు, జన సమూహాలు అంటే ఏమిటి? ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు. తర్వాత జనములు అంటే నేషన్స్, అంటే ఇతర దేశాలు. ఆయా భాషలు మాట్లాడేవారంటే భూప్రపంచం మీద రకరకాల భాషలు, అంటే టోటల్ హోల్ యూనివర్స్, అంటే టోటల్ హోల్ వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూర్చుంటుందంట ఆ జలముల మీద. అంటే ప్రపంచాన్నే ప్రభావితం చేసే స్త్రీ ఈమె. మీరు గమనించాలి బాగా.
దాని పాపాలు ఆకాశానికి అంటుతున్నాయి. 4:18 మరియు మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, ఇదిగో అంటున్నాడు, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, ఆ అపవిత్రతలోకి వెళ్ళబాకండి, ఆ ట్రెండ్స్ లోకి వెళ్ళబాకండి, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అందుకే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్లు, రకరకాల షర్ట్స్, రకరకాల ప్యాంట్స్, రకరకాల క్రాప్స్, రకరకాల చూడీదార్స్, రకరకాల విధానాల్ని దయచేసి అలవాటు చేసుకోబాకండి. ఎందుకంటే ఈరోజు మీరు ఇది అలవాటు చేసుకున్నారు, రేపొద్దున ఏమనిపిస్తుంది, అరే అది కూడా మనం వేసుకుంటే లేకపోతే మనం ధరిస్తే ఎలా ఉంటుందో. అంటే రేపొద్దున ఆడు తీసుకొచ్చే ట్రెండ్ ఖచ్చితంగా ఆకర్షించబడతారు. ఇప్పుడు పనికిమాలిన సినిమా ఫీల్డ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల బట్టలు కుట్టేసి చినిగిపోయినాయి, మొక్కలు తీసేసినాయి, ఆ చినిగిపోయినాయి, ఈ చినిగిపోయిన దారాలు తీసేసినాయి, రకరకాల ఇటు కొరసైపోయి ఇటు లాగేసేసి, ఒక ముందు బట్టలు ఏమో లూజ్ అయిపోయి, కొంతమంది బట్టలు ఏమో ఊడిసేస్తాయి రోడ్ని, కొంతమంది బట్టలు ఏమో అసలు అతుక్కుపోయి ఉంటాయి, అసలు వేసుకున్నారో లేదో అర్థం కాదు బట్టలు. ఒకళ్ళేమో బట్టలు వేసుకున్నారో తెలియదు, ఒకళ్ళేమో వేసుకుంటేనేమో రోడ్డు అంతా ఊడ్చేస్తుంది. అసలు ఈ పరిస్థితులన్నీ రేపొద్దున ఇంతకంటే మంచి ట్రెండ్, ఇంతకంటే మంచి కల్చర్, మంచి మంచి అంటున్నానంటే ఆకర్షించేది దాని పాపములు నా ప్రజలారా, నా ప్రజలారా అంటే ఇంకా అప్పటికి దేవుని బిడ్డలారా మీరు గమనిస్తే అప్పటికి ఇంకా సంఘం భూమి మీదే ఉంటుంది. నా ప్రజలారా అని విడవబడిన వాళ్ళు అంటాడండి. పోనీ అలా అనేటట్టయితే విడవబడిన తర్వాతే మనం ఎత్తబడవచ్చుగా. ఇప్పుడు నా ప్రజలారా అంటున్నాడు కాబట్టి మనం ఎత్తబడి గుంపులో వద్దులే, విడవబడిన తర్వాత కూడా నా ప్రజలారా అన్నాడుగా కాబట్టి ఆయన ప్రజలుగా ఉండాలి, మనం కూడా విడవబడదాంరా. అమాయక వ్యాఖ్యానాలు చేసి ప్రజల్ని తప్పుత్రోవ పట్టించేశారండి, మరొక కోణంలో నడిపించేశారండి. ఒకవేళ విడవబడిన సంఘం అయితే ఇది, వీళ్ళు విడవబడిన వాళ్ళు అయితే అసలు వీళ్ళకి ఎంత కృపండి, నా ప్రజలారా అంటాడా? హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, అసలు ఇప్పుడు క్రూరమృగం లేడు, క్రీస్తు విరోధి, ఇంకా బలవంతాలు, ముద్రలు ఏమీ లేనప్పుడు నిలబడలేనోడంట దేవుని కోసం. వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు అంట ఆ క్రూరమృగాన్ని చూడగానే యేసు కొరకు నేను బ్రతికెదను అంటాడంట. ఏడు నుంచి వస్తుంది? ఇప్పుడు టీవీ ఒకటి మానట్లా, ఇప్పుడు పాపాలు ఒకటి మానట్లా, ఇప్పుడు లోకం ఒకటి మానట్లా, రేపు విడవబడిపోయిన తర్వాత అంట యేసు కొరకే బ్రతికెదను అంటాడు. ఎక్కడి నుంచి అంటాడు? ఆ వాక్యం ఏది, ఉపదేశం ఏది, పరిశుద్ధాత్ముడేడి? ఎత్తబడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందండి అభిషేకం? పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు కానీ నన్ను క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని సంఘము నా ప్రజలారా అని ప్రస్తావించబడిన 18వ అధ్యాయములో ప్రస్తావించబడిన ఈ 4-5 వాక్యాల్లో నా ప్రజలారా దాని పాపములు మీకు ప్రాప్తించకున్నట్లు, దాని తెగుళ్ళు మీ దగ్గరికి రాకూడదు. అంటే ఆ కల్చర్లో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే క్రైస్తవ సంఘాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. రేపు ఒక భయంకరమైన కల్చర్ రాబోతుంది. ఇప్పుడున్న ట్రెండ్స్కి 10 అంతలు 100 అంతలు హైఫై ట్రెండ్స్ మంచి రాబోతుంది. అప్పుడు ఆకర్షించబడకూడదంట. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పటి నుంచే కొన్ని సంఘాలు వేరుబాటు జీవితాన్ని, ప్రత్యేక జీవితాన్ని నేర్పిస్తూ ఉంటారు. సపరేట్గా ఉండాలి, మన బట్టలు సపరేట్గా ఉండాలి. నా దగ్గర ఉన్న పిల్లలు ఎవడన్నా పిచ్చి పిచ్చి జీన్లు, ఆడపిల్లల జీన్లు వేసుకొని వచ్చారనుకో, ఎవరన్నా ఆడపిల్లల బట్టలలాగా ఉంటాయి, పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి చూసారా ఆడపిల్ల, అలాంటి జీన్లు వచ్చినాయి. అడుగుతాను, అరే ఏంటి ఆడపిల్లల ప్యాంట్ వేసుకొచ్చావు అంటే, మగవాళ్ళ ప్యాంట్ అన్న ఇది అంటాడు. మొన్న ఒకడు పుట్టినరోజు అని చెప్పి ఆడు ఆడపిల్లల ప్యాంట్ వేసుకొని వచ్చాడు. ఆడు వింటానే ఉంటాడు అనుకుంటా, వాక్యం వాడికి తెలిసిపోద్ది. ఆ ఆడపిల్ల ప్యాంట్ వేసుకొని వచ్చాడు. అరే ఏంటి ఆడపిల్ల ప్యాంట్ అంటే, మగవాళ్ళ ప్యాంట్ అన్న ఇది అంటున్నాడు. ఎవరెవరు వెళ్ళి కొనుక్కున్నారంటే, మా పిన్ని నేను వెళ్ళి కొనుక్కున్నాను అంటున్నాడు. మరి ఆ పిన్ని గారు ఎట్టు కొనిచ్చిందో నాకు అర్థం కావట్లా. ఆ పిన్ని వేసుకోవాల్సిన బట్టలు వీడికి ఎలా కొనిచ్చేసిందో నాకు అర్థం కావట్లా. ఆడు అన్నాడండి అలాగా. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇది ఆడపిల్ల ప్యాంట్లో పంజాబ్ డ్రెస్లా ఉంది కదరా అంటే, లేదన్నా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు అన్నారు. అందరూ వేసుకున్నారు, నాకు అర్థం కాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో సరదాకి జోకులకు కాదు, అర్థం అవ్వాలి ఈ విషయాలన్నీ కూడా. ఈరోజు ఏం వేసుకుంటున్నారండి బట్టలు, ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. పరలోకమా
పరిశుద్ధులారా, ఆహా. అపోస్తులారా, ఆ. ప్రవక్తలారా, ఆ. దాన్ని గూర్చి ఆనందించుడి. ఏమిటేమిటి? పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించుడి. దాన్ని గూర్చి ఆనందించు. ఏలయనగా ఆ. దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. అబ్బా. అంటే ఇప్పుడు చెప్పండి, వీళ్ళే నిజంగా విడవబడిన సంఘం అంటే విడవబడిన సంగతుల్లో ఆ సంఘంలో అపోస్తులు ప్రవక్తలు కూడా ఉంటారా? అపోస్తులు ప్రవక్తలు అంటే వాళ్ళు ఏమైపోతారు అంటే దాని గురించి, లేక అది మీకు తీర్చిన తీర్పులకు, అపోస్తులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు, పరలోకంలో ఉన్న వాళ్ళకి ఈ వేశ్యా పట్టణం తీర్చిన తీర్పు ఏంటి? చదవండి. క్షమించండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, 17:6. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుచుండుట చూచి తిని. అంటే ఇది ఏం చేస్తుందంట? హల్లెలూయా. ఏం చేస్తుందండి? ఇది పరిశుద్ధుల రక్తాన్ని చిందిస్తుందంట. అపోస్తులు హతసాక్షి, యేసు యొక్క హతసాక్షుల రక్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణం అంతా ఏముందో చదవండి. 18వ అధ్యాయం 24వ వచనం, 18:24. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడినను. అంటే ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు, ఇక చంపుద్ది అన్నమాట జనాల్ని. ఇప్పుడు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనే మాట ఎంత వాస్తవమో, ఆ స్త్రీ ద్వారా చంపబడ్డారు అనే మాట వాస్తవం. అంటే ఈ 1,44,000 మంది ఈ కల్చర్ని ఒప్పుకోలా, దాని యొక్క ట్రెండ్స్ను ఒప్పుకోలా, దాని విధి విధానాల్ని ఒప్పుకోలా, దానితో కలవలేదు. ఆ పాప భూయిష్టమైనటువంటి ఆ కల్చర్ని వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి వారు ఏం చేయబడ్డారు? చంపబడిపోయారు. అసలు ఇది ఒక కల్చర్ ఎలా చంపిద్దండి అపోస్తుల్ని, ప్రవక్తల్ని, పరిశుద్ధుల్ని? అసలు ఈ కల్చర్ని మోస్తున్నోళ్ళు ఎవరో తెలుసా? చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. నా ప్రవక్తలు భూమి మీద కాదు నాన్న. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. అది ఎవరిళ్ళు? అసలు భూమి మీద గొప్ప ప్రభువులు అంటే ఈ కల్చర్ని పూర్తిగా డెవలప్ చేయటానికి ప్రతి దేశాధినేతలు ఏం చేస్తారు? కల్చర్ని ఆహ్వానిస్తారు. నీ వర్తకులు అంటే నీ దగ్గర నుంచి కొనేవాళ్ళు, 5G అమ్ముతాం, లేకపోతే ఇంకోటి అమ్ముతాం అన్నప్పుడు ఈ దేశం వాళ్ళు ఏం చేస్తారు? 5Gని కొనుక్కుంటారు. అంటే నీ వర్తకులు అంటే దీనికి కస్టమర్లు అవుతారంట. ఈ కస్టమర్లు ఎవరు? భూరాజులు అంటే ఏలేవారు. నీకు అర్థమైంది నాన్న? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కల్చర్, ఈ వేశ్య పరిశుద్ధుల రక్తం, యేసు యొక్క హతసాక్షుల రక్తం అపోస్తులకు తీర్పు తీర్చిందంట, ప్రవక్తలకు తీర్పు తీర్చిందంట. అంటే ఇది ఎలా తీర్పు తీర్చగలదంటే ఆ కల్చర్ని, విధి విధానాల్ని వీళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు ఈ కల్చర్ని కొనుగోలు చేస్తుంది ఎవరు? భూరాజులు. ఆ రాజుల దేశంలో ఏ అపోస్తులు ఉంటారో, ప్రవక్తలు ఉంటారో వాళ్ళు చంపబడతారు. అంటే రేపో మాపో ఒక ట్రెండ్ని, ఒక కల్చర్ని, ఒక రాజుల పరిపాలన ఎవరైతే అంగీకరించరో, దేవునికి విరుద్ధం, ఈ పాపం మాకొద్దు, ఈ శాపం మాకొద్దు అని అంటారో వాళ్ళు ఏం చేయబడతారంటే ఆ రాజుల చేతే చంపబడతారు. వాళ్ళు హతసాక్షులు. కాబట్టి నేను 5వ ముద్ర అని చెప్పాను. ఇప్పుడు 5వ ముద్ర దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆ ముద్ర వచనం చూడనా? 9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనములో ఆయన ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. తామిచ్చిన సాక్ష్యం కొరకు, వాక్యం
కోసం బ్రతికినందుకు వధించబడిన ఆత్మలను చూచితిని. వారు వారు నాదా సత్యస్వరూపి, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడను వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు, చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. అంటే 5వ ముద్రకి కూడా హతసాక్షుల లెక్క ఏమవ్వలేదు, పూర్తవలా. అంటే 5వ ముద్ర విప్పబడిన తర్వాత ఏం జరుగుతుంది? యేసు యొక్క హతసాక్షులు చంపబడతారు. అంటే అర్థం ఏమిటి? 5వ ముద్ర తర్వాతకి ఈ కల్చర్ చాలా హై రేంజ్లో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయబడతారు? వీళ్ళు చంపబడిపోతారు. భూరాజులే చంపుతారు, భూరాజులే చంపేస్తారు. అంటే శ్రీ సాంగత్యం అపవిత్రులు కాదంటే పెళ్ళిగానోళ్ళని కాదు, ఇది అమాయకం. అందుకే దేవుని సంఘం రేపు రాబోతున్నటువంటి ప్రపంచం ఇంట్రడ్యూస్ చేయబోతున్న, క్రీస్తు విరోధి ఇంట్రడ్యూస్ చేయబోతున్న అత్యంత భయంకరమైన మానవ సౌకర్యాలకు చాలా సంతోషం కలిగించే భయంకరమైన ఒక సాంప్రదాయం రాబోతుంది, ఒక ట్రెండ్ రాబోతుంది. అనగా కొత్త ఫార్ములాలు రాబోతున్నాయి, కొత్త విధానాలు తిండిలో, వస్త్రంలో, నివాసంలో, జీవించటంలో, ఉద్యోగంలో, అన్నిటిలో, వైద్యంలో, వస్తువుల్లో, అన్నిట్లో ఒక కొత్త ట్రెండ్ రాబోతుంది. నేను అనుకుంటున్నాను ఇక రాబో కాలంలో ఇప్పటికే ఫారిన్ కంట్రీలో పెళ్ళిళ్ళు లేవు. ఇక మనకి ఇక రేపొద్దున మా ఈ ట్రెండ్ వస్తే పెళ్ళిళ్ళు ఉండవు. ఇక నచ్చినోడు నచ్చినట్టే, అంతే. ఇక అంతే అయిపోయింది. ఇక రాబోతుంది భయంకరం. కొంతమందికి ఆనందం అనబడి ఎవరు నచ్చితే చేసుకోవచ్చా, పెళ్ళిళ్ళు లేవంటరా అని ఆనందించడం కాదు. దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, దాని పాపములో మీరు పాలివారవద్దు. అంటే అలాంటి ఒక భయంకరమైనటువంటి అదే సంస్కారం అంటారు, కానీ అదొక సాంప్రదాయం, అదొక భయంకరమైనటువంటి పాపపు ఇష్టమైనటువంటి కార్యాల్లో మనం పాలు పంపులు సాంగత్యం చెయ్యకుండా ఉండడం అనేది మన ప్రతిష్టత, మన పవిత్రత. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పటికీ మీ పిల్లలు జుట్టును చూడండి, అరే అలవాటు పడొద్దురా, అరే మామూలు క్రాఫ్ట్ చేయించుకుంటారా, ఇష్టపడద్దురా, రేపొద్దున ఇంకోటి ఇష్టపడతారా. ఈరోజు ఇది ఇష్టపడితే రేపొద్దున ఇష్టం కలిగించేది ఇంకోటి వస్తుందిరా. అరే ఈరోజు ఈ బట్టలు వద్దురా, నార్మల్ వేసుకుంటారా బట్టలు, అరే నార్మల్ బట్టలు వేసుకుంటారా, రేపొద్దున ఇంకోటి ఇష్టమైద్దిరా మీకు, అప్పుడు మీరు మానుకోలేరురా. ఈరోజు మేము చెప్తుంటేనేమో విమర్శిస్తున్నట్టు అనుకుంటున్నారు. ఇప్పటికే ఆడపిల్లలు చున్నీలు తీసేశారు, రేపొద్దున టాపులు కూడా తీసేస్తారు. నన్ను క్షమించండి, అదే జరగబోతుందండి. ఇప్పటికీ ఆ బాంబేలో, ఆ గోవాలో, అటు పోతే, ఆ సిటీల్లో పోతే ఆడపిల్లలు జాకెట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదండి. సినిమాల్లో చూపిస్తున్న ట్రెండ్ అంతా బయట వచ్చి ఎట్లా, నేను ఇట్లాంటి విషయాలు ప్రస్తావించకూడదు, కానీ తప్పట్లేదు, ప్రకటించాల్సిన బాధ్యత నాకుంది. నోవహు దినాలు, లోతు దినాలు ఏమిటండి? పెండ్లికి ఇచ్చుచు పెండ్లి చేసుకోవచ్చు. ఇక ఇదే పనేగా, తినుచు త్రాగుచు, ఇంకేం పని? ఇల్లు కట్టుచు ఇల్లు అమ్ముచు. అంటే ఏమిటి? ఇల్లు కట్టుచు అమ్ముచు అంటే ఆ సిటీలో కట్టుకుంటానంటారు, ఆ స్థలం అక్కడ కొందామంటారు. ఈ ట్రెండ్ ప్రకారం, ఈ విధానం ప్రకారం కట్టుకుందామంటారు. ఒక్కొక్కరు కాశీగా ఇల్లు ఇలా కట్టుకొని నీట్గా కట్టుకొని ఉండాలిరా అని అనిపిస్తుంది. తప్పు కాదు, కానీ అనిపిస్తుంది అలాగా. అది అలా అనిపిస్తున్నప్పుడు ఏంట్రా ఈ ప్రేరేపణ అని మనం ఆలోచించాలి. అంటే 5వ ముద్ర తర్వాత హతసాక్షుల లెక్క పూర్తవుతుంది. ఆ హతసాక్షుల లెక్క పూర్తయ్యే విధానములో ఎవరండి చంపేది అంటే ఈ వేశ్యాపట్టణం, ఈ వేశ్యాపట్టణం, ఈ స్త్రీ మహాబబులోన్. ఆ టైంకి ఎవరు రెడీగా ఉంటారు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త రెడీగా ఉంటారు. అప్పుడే అసలు ఇంట్రడ్యూస్ చేసేది క్రీస్తు విరోధి కదా. ఆ టైంలో అబద్ధ ప్రవక్తను ఒకడు వస్తాడు. ఆడి గురించి ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఈడు కూడా బలవంత పెట్టి చంపుతాడంట జనాల్ని. 15వ వచనం చూడండి. 11వ వచనం చదివి, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల
కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. చాలు, చూడటానికేమో యేసుప్రభులాగా ఉంటాడు, గొర్రెపిల్లలాగా, కానీ ఆ లోపలంతా ఘటా సర్పం. ఈడు అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు? 15వ వచనంలో, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, అనగా యాంటీ క్రైస్ట్ ప్రతిమ ఈడే తయారు చేస్తాడు, బొమ్మ, దాది మాట్లాడునట్లు. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని చేయని వారిని హతము చేయనట్లును. అదిగో ఈడు కూడా హతం చేసే బ్యాచి, అంటే అబద్ధ ప్రవక్త, హతము చేయునట్లును. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. చూసారా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, అంటే హతం చేసేవాళ్ళు ఎవరు, అసలు చంపేవాళ్ళు ఎవరో మీరు చూడండి. యెజబెల్ అనే స్త్రీ ఏలియా కాలంలో ఏం చేసింది? చంపింది ప్రవక్తల్ని. అతల్లే ఏం చేసింది? చంపేసింది యోధా వంశాన్ని. అక్కడ స్త్రీలే, ఇది ఇక్కడ స్త్రీగా పోల్చబడింది. అంటే యేసు ప్రభు యొక్క హతసాక్షుల్ని, యేసు కొరకు చంపబడేవాళ్ళు ఎత్తబడకుండానే విడవబడిపోతే, ఆ విడవబడినోళ్ళలో యేసు యొక్క హతసాక్షులు అయ్యే అంత సమర్పణ ఉంటుందండి. జాగ్రత్తగా ఆలకించాలి. అంటే ఇదంతా సంఘము ఎత్తబడక మునుపు జరిగే కార్యాలే. దేవునికి స్తోత్రం. 5వ ముద్ర తర్వాత హతసాక్షుల లెక్క పూర్తవుతుంది. ఆ హతసాక్షుల్ని చంపే ఆ ప్రవక్తల, అపోస్తులకి అది తీర్పు తీర్చిద్ది. ఎవరండి అంటే, ఒక కల్చర్, ఒక సాంప్రదాయం, ఒక క్రీస్తు విరోధి మోయుచున్న ఒక పట్టణం, ఇది సాతాను సంఘం అనాలి దీన్ని. ఇది క్రీస్తు విరోధి సంఘం అనాలి దీన్ని. ఇది అబద్ధ సంఘం, ఇది నిజ సంఘం కాదు, ఇది అబద్ధ సంఘం. ఇది హల్లెలూయా. ఫాల్స్ చర్చ్, ఇది ఫాల్స్ చర్చ్, ఇది అబద్ధ సంఘం. ఇది అబద్ధ సంఘం అంటే నిజమైన సంఘం కూడా ఉంటుంది కదా. మరి ఇది పట్టణం కాబట్టి నిజమైన సంఘం కూడా ఏమిటి? పట్టణమే. చదవండి ప్రకటన గ్రంథం. కొంచెం ఓపికగా పక్కన మంచిలు ఉంటే తాగండి. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథ ధ్యానం అంటే మరి మామూలుగా ఉంటుందా? మంచినీళ్ళు కానీ టీ కానీ ఉంటే పక్కన తాగండి ప్రియులారా, పర్లేదు. ఇంట్లోనేగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. అలిసిపోతున్నారేమో. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అసలు ఇవి ఎవరండి? 9వ వచనం. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండి ఉన్న 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. గొర్రెపిల్ల భార్య అంటే స్త్రీయే కదా. అంటే గొర్రెపిల్ల సంఘమేమో యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం. క్రీస్తు విరోధి సంఘమేమో పాప పట్టణం, అపవిత్ర పట్టణం, మహాబబులోను పట్టణం. అంటే క్రీస్తు విరోధి సంఘమేమో పట్టణమే, అది కూడా. గొర్రె పిల్ల సంఘం కూడా పట్టణమే. 2 పట్టణాల మధ్య పోటీ, 2 పట్టణాల మధ్య పోరాటం, 2 పట్టణాల మధ్య యుద్ధం. ఇప్పుడు ఈ పట్టణం ఆ పట్టణంతో కలిసిద్దా, సపరేట్గా ఉంటుందా? హల్లెలూయా. అందుకేనేమో భూమి మీద కూడా కొన్ని రుజువులు పెడతా ఉంటాడు దేవుడు. మీరు ఇజ్రాయెల్ దేశం గురించి ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇజ్రాయెల్ దేశంలో నెంబర్ 1 సిటీ ఏమిటి అంటే 2 సిటీల పేర్లు చెప్తారు. ఒకటి హైఫా సిటీ, హైఫా అంటారు, హైఫా సిటీ. అక్కడే ఫ్లైట్స్ డౌన్ అవటం, ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ ఫ్లైట్స్ హైఫా సిటీ అంటారు. హైఫైగా ఉండే హైఫా సిటీ అన్నమాట. రెండో సిటీ పేరు చెప్తారు, అది ఏమిటంటే జెరూసలేం అంటారు. అసలు భక్తి కలిగినోడు, పద్ధతి కలిగినోడు, క్రమమైనోడు ఏం చెప్తాడంటే జెరూసలేం సిటీ అని చెప్తాడు. పనికిమాలినోడు పాపం, ఎంజాయ్మెంటు, సరదా, బీచ్లు, రెస్టారెంట్లు, తిండి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఒక భయంకర అపవిత్ర పట్టణం ఏంటంటే హైఫా సిటీ. అసలు అది ఎంత అపవిత్రమైన పట్టణం అంటే అంత అపవిత్రమైన పట్టణం అది. ఇజ్రాయెల్ దేశం ఏమో పరిశుద్ధ పట్టణం. ఇజ్రాయెల్ దేశం అంటేనే పరిశుద్ధ అని అంటున్నాం మనం. అయితే అక్కడ కూడా ఇదొక సిటీ ఉంది, దరిద్రపు సిటీ ఒకటి ఉండదు. ఆ సిటీలో భయంకరమైనటువంటి పాపం అండి.
చూడండి, ఒకే దేశంలో 2 పట్టణాలు. ఒకటేమో యెరూషలేం పట్టణం, హోలీ సిటీ. అక్కడే సిన్ఫుల్ సిటీ, లస్ట్ ఫుల్ సిటీ, అంటే అపవిత్ర పట్టణం. ఇప్పుడు భూమి మీద కూడా అదృశ్యంగా 2 పట్టణాలు. ఒకటి గొర్రెపిల్ల సంఘం అనే నూతన యెరూషలేం పట్టణం సంఘం. రెండవది క్రీస్తు విరోధి సంఘం అనే ఒక మహాబబులోను వేశ్య పట్టణం. ఇప్పుడు ఈ పట్టణంతో ఈ పరిశుద్ధ పట్టణం సాంగత్యం చేస్తుందా చెయ్యదా? కలుస్తారా కలవరా? ఇష్టపడతారా పడరా అనే ఒక పరీక్ష జరగబోయే ఒక కాలం రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే సంఘం వేరుబాటు జీవితం, ప్రత్యేక జీవితం నేర్చుకోవాలి. కనబడిన ట్రెండ్ అల్లా ఇంటికి తెచ్చుకోబాకండి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్లు రకరకాలు మారిపోతున్నాయి. ఇప్పుడు యాపిల్లో ఎన్ని రకాలండి, ఇంకా శాంసంగ్లో ఇంకా ఏంటేంటో రకరకాలు. రేపు పొద్దున ఇలా పట్టుకోగానే బామని పేలిపోతాయేమో, అంతంత పెద్ద వస్తాయేమో, అంతంత పెట్టేస్తారు లోపల. ముందే చెప్తాడేమో సిగరెట్ తాగుతా హానికరం అన్నట్లు ఈ సెల్ ఫోన్ ఎప్పుడన్నా పేలొచ్చు. అయినా దీని టెక్నాలజీ గొప్పది, మరి మీరు తీసుకుంటే మీ రిస్క్కి మిమ్మల్ని వదులుతున్నాం అని చెప్పి ఆడి కాషన్ ఇచ్చి మరీ అమ్మితే నో ప్రాబ్లం సార్, మేము జాగ్రత్తగా మెయింటైన్ అవుతాం అని చెప్పేసి అంత టెక్నాలజీ ఫోన్లు కూడా కొంటారు. అది బాంబులా పేలిద్దని అడిగి తెలియదు, చచ్చిపోతాడండి. అంత ఇష్టపడుతున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారండి, ప్రాణాలకు తెగిచ్చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి దేవుడు తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. అందుకు 6వ వచనం చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందని దేనికి తీర్పు తీర్చిన తర్వాత పరలోకంలో చెప్పారు నాన్న? వేశ్యకు. 2వ వచనంలో ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. అనగా ఈ పట్టణం, ఈ అబద్ధ సంఘం, ఈ క్రీస్తు విరోధిగాడు మోయుచున్న ఈ కల్చర్, ఈ భయంకరమైనటువంటి సంఘం, ఇది చంపబడిన తర్వాత లేక తీర్పు తీర్చబడిన తర్వాత 6వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అంటే సంఘం ఎత్తబడేది ఎప్పుడు అంటే ఈ వేశ్యకు తీర్పు అయిన తర్వాత. అప్పుడు పరలోకల ఉత్సవం, పరలోకల ఆనందం. హల్లెలూయా. అంటే రాకడలో, ఈ రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది, సగం ఎత్తబడుతుంది అంటారు కదా. రెప్పపాటులో 2 తిరగలు విసురుతూ ఉంటారు, 2 మంచం మీద పండుకున్నారు, 2 పొలములో ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు అని. ఆ ఎత్తబడే అనుభవం ఎప్పుడు అంటే దానికి ముందు వేశ్య తీర్పు తీర్చబడాలి. ఒక కల్చర్ పడిపోవాలి, ఏదో ఒక భయంకరమైన పట్టణం కూలిపోవాలి, కల్చర్ పడిపోవాలి. దేవుడు దానికి తీర్పు తీర్చాలి. దాని పొగ పైకి లగాలి, అది కాలిపోయినట్టు కనపడాలి, దాని ధూమం కనపడాలి. చదవండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అగ్ని చేత బొత్తిగా ఏం చేయబడుతుంది నాన్న? కాల్చివేయబడుతుంది. కింద చదివేసి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములు అనుభవించిన. వ్యభిచారం అంటే ఏంటంటే ఒక మనిషి కాదండి బాబు, కల్చర్ తో ఆనందం కలవటమే. సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు పొగొస్తుందంటండి. రేపో మాపో భవిష్యత్తులో ఏ కల్చర్ భూమిని ప్రభావితం చేయబోతుందో
ఆ ట్రెండ్, ఆ కల్చర్, ఆ టెక్నాలజీ కాలిపోవటం చూస్తారు. అప్పుడు ఈ భూరాజులు, బాబోయ్ ఏంట్రా అనవసరంగా మా దేశానికి తెచ్చుకున్నారా బాబు ఈ టెక్నాలజీ, ఇదేమో కాలి బుడిదైపోయిందిరా, పేలిపోయిందిరా. అరే సినిమా హాల్ పేలిపోయిందంట, అరే బార్ షాప్ పేలిపోయిందంట. ఎందుకంటే టెక్నాలజీ అన్నింటిలోకి వస్తుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, 5G అనేది రాబోతుంది, అది భయంకరమైంది. 5G ఇంకెళ్తే ఇంకా జీలు అన్నీ ఉంటాయి. ఇక జీలు ఎన్ని జీలు వస్తే అంత కాలిద్దని అర్థం అనమాట. ఇప్పటికే ఈ ఇంటర్నెట్ వలన పిచ్చుకలు చచ్చిపోయినాయి, సిగ్నల్స్ వలన పిచ్చుకలు చచ్చిపోయినాయి, చిన్న పక్షులు, పురుగులు అయినా చచ్చిపోయినాయి. ఇప్పుడు లేవై కనపట్ల, అసలు భూమి మీద చచ్చిపోయినాయి. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు చాలామందికి చెవు క్యాన్సర్ అని, లేకపోతే ఈ బొగ్గల క్యాన్సర్ అని, చాలామందికి మెదడు పని చేయకపోవటం, బ్లాక్ అయిపోవటం, ఇదంతా కూడా ఈ టెక్నాలజీని బట్టే కదా. మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలకిస్తే దేవుని పిల్లలారా, ఇదొక సుదీర్ఘమైన చర్చ. జాగ్రత్తగా మీరు ఇందులో పాలు పంపులు పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడు అంటే దానికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు మనం ఎలా గుర్తుపట్టాలంటే టెక్నాలజీ ఫెయిల్ అయిపోద్ది. దేవుడు ఫెయిల్ చేస్తాడు టెక్నాలజీని. మొన్న చైనా వాళ్ళు పంపించారు, ఒక రాకెట్ని పంపించారు. అదేం చేసింది, హాయిగా వెళ్ళేటప్పుడు టాటా చెప్పింది, మళ్ళీ వచ్చేటప్పుడు ఐఎమ్ కమింగ్ అని చెప్పి మళ్ళీ వచ్చేసింది అది వెనక్కి. ఆడు బాగానే పంపించాడు, ఆడి దేశంలో ఎక్కడ పడదంట, ఇతర దేశాల్లో ముందు అదే కంప్యూటర్లో కొట్టుంటాడు ఆడు మామూలు కాదుగా, కంప్యూటర్లో స్టార్టింగే కొట్టుంటాడు ఆడు. ఒకవేళ ఇది రిటర్న్ అయ్యేటట్టు అయితే యాంగిల్ ఇటు తిరగాలి, ఆడు ముందే కొట్టుంటాడు ఆడు బయోబార్ చేస్తున్నాడు కదండి ప్రపంచం మీద. మీరు చెప్పండి, ఈ కరోనా వల్ల పాడైపోయిన దేశాలు ఏంటి, పాడైపోయిన నష్టమైపోయిన ఖండాలు ఏంటి? దేశాలు ఐరోపా మొత్తం నాశనం, అమెరికా ఖండాలు నాశనం, భారతదేశం నాశనం. అది శత్రువులు ఎవరు? వీళ్ళే. చైనా గడి శత్రువులు ఎవరు? వీళ్ళే. నాశనం అయిపోయింది, లక్షల మంది చచ్చిపోయింది. ఎక్కడ? అమెరికాలో చచ్చిపోయారు, భారత్లో చచ్చిపోయారు, యూరోప్లో చచ్చిపోయారు. ఇంకెక్కడ చచ్చిపోయారు చెప్పండి? చదువుకున్నాడు ఎవడన్నా మైండ్లో 2 చెవుల మధ్య గుజ్జు ఎంత ఉంటే, ఆ గుజ్జు ఏమన్నా ఉంటే అసలు చెప్పండి ఎవడైనా, ఇది బయోవార్ కాదా, ఇది భయంకరమైన ఇది భయంకరమైన కుట్ర కాదా ఇది? ఆడు పంపించాడు, ఫెయిల్ అయిపోయింది రాకెట్. రేపొద్దున పెద్ద చైనా గాడికి అంటే గొప్ప గొప్పవాడు వస్తాడు రేపు. ఆడేం చేస్తాడంటే టెక్నాలజీ సృష్టించినప్పుడు ఆ టెక్నాలజీ ఫెయిల్ అయిపోద్ది. అలా ఫెయిల్ అయ్యగానే వీళ్ళు జుట్టు పిక్కుంటారు, గోళ్ళకి తల తీసుకెళ్ళి గోడకు కొట్టుకుంటారు. అమ్మో 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 ఏంట్రా ఏం జరిగిపోతున్నారా, భయాక్రాంతులు అయిపోతారంట, భయాక్రాంతులు. ఇప్పుడు ఉన్న ప్రతి పరిస్థితి మీద రేపు రాబోతున్నటువంటి ఆ సాంప్రదాయం ప్రభావితం చూపిస్తుంది, ఆ స్త్రీ ప్రభావితం చూపిస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే అది కూలిపోయే సమయం ఒకటి నిర్ణయించాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన 14:8, ప్రకటన 14:8. ఈ ప్రసంగం మరలా పెట్టుకొనేనండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 14:8. వేరొక దూత అనగా రెండవ దూత వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిందంటండి. అది మామూలు కల్చర్ కాదు, అందరు ఇష్టపడతారు. త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను. ఎన్నిసార్లు ఉంది నాన్న? 2 సార్లు. కూలిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాబబులోను ఏమైపోయిందంటే కూలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎత్తబడే ముందు ఇది సూచన. ఈ ట్రెండ్తో నువ్వు పాలివారవద్దు. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కావద్దు. నా ప్రజలారా, దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి. ఈరోజు ప్రకటన ప్రస్తుత సుఖభోగాల్ని విడిచి రమ్మంటానికి ఇది దేవుని పిలుపు. దాన్ని విడిచి రండి. ఒకవేళ మనం బతికుంటే ఆ ట్రెండ్ను మనం చూస్తాం. ఆ ట్రెండ్ను చూసినప్పుడు కూడా ఇలాంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆ రోజుల్లో వేవేల మందికి, లక్షలాది మంది ప్రజలకి ప్రకటించబడుతుంది. ఇది మంచి ట్రెండ్ కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు, దాన్ని విడిచి రండి అని ప్రకటించే సేవకులు ఒకవేళ ఆయుష్కాలం దేవుడిస్తే మా బోటోలం కూడా ఆయన కృపచేత ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది.
నా చివరి మాటలు ఆ స్త్రీ స్వభావాన్ని మీ ముందు ఉంచుతాను చూడండి గబగబా. అంటే ఆ కల్చర్ యొక్క స్వభావం ఎలా గుర్తుపట్టాలి చూడండి. ఒక 4 విషయాలు చెప్తాను. 18:7 ప్రకటన గ్రంథం 18:7 నెంబర్ 1. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించెను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకునేదో అంటే మనం గుర్తుపట్టాల్సిన దీని స్వభావం ఏమిటంటే తన్ను తానే ఏం చేస్తుంది, గొప్ప చేసుకుంటుంది. రేపు రాబోతున్న కాలంలో దాని స్వభావం తన్ను తానే అది గొప్పగా ఫీల్ అయిపోతా ఉంటుంది. ఎక్కడైనా ఇది టాపు, మాది టాపు, ఈ టెక్నాలజీ టాపు, ఈ రేంజ్ టాపు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక భూమి మీద లేనంత టీవీ ఇంట్లో గోడకు తగిలించుకున్నాం అనుకో, భూమి మీద అసలు లేదు అంత టీవీ. రేపొద్దునాడు ఆ టెక్నాలజీ తీసుకొచ్చాడు. అలా నడుచుకుంటూ వెళ్తే ఇట్లా నొక్కుంటూ వెళ్ళటమే అనుకో, ఇట్లా నొక్కుంటా జస్ట్ అంత గోడకున్నంత టీవీ. లేకపోతే అసలు టీవీ గోడలు అని వచ్చినాయి అనుకో, ఎల్ఈడి గోడలు వచ్చేస్తాయి. రేపు ఎల్ఈడి గోడలు వచ్చేస్తాయి. ఇల్లు మొత్తం ఎల్ఈడి. ఇక ఆ గోడలు వచ్చినాయి అనుకో, వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుంది, నేను గొప్ప అంటే గర్వం కనపడుతుంది. గర్వం కనపడుతుంది. అంటే ఈ కల్చర్ స్వభావం, ఈ స్త్రీ స్వభావం ఏంటంటే గర్వం ఉంటుంది, అందులో అహంకారం. ఆ గర్వం ఎవరికి వచ్చేది, అనుభవించేవాడు కూడా వచ్చేది. గర్విష్ఠులు అయిపోతారు, గర్వాంధులు అయిపోతారు. ఇప్పుడు ఎవడైనా ఈ మధ్యకాలంలో అసలు ఇప్పుడు యాపిల్లో టాప్ రేంజ్ ఫోన్ వాడుతున్నాడు అనుకో, ఇక అది తప్ప ఇంకొక కొత్త ఫోన్ ఇంకా ఆవిష్కరించలేదు. ఇప్పుడు ఇదే టాప్ రేంజ్లో ఉందనుకోండి ఒక యాపిల్ ఫోన్. ఏంటిది టాప్ ఏంటి ఇప్పుడు యాపిల్లో? 11, 12, 13? యాపిల్ 12, 13 ఉంది ఇప్పుడు యాపిల్. మనకు తెలియదు కదండి ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు. ఆ ప్రోలో ఏదో అంటున్నాడు వీడు. అయితే ఆ యాపిల్ 12, 13 అదని రేంజ్ అదే టాప్ అనుకోండి, అది వాడే వాళ్ళకి ఏమొస్తుంది, నేను నెంబర్ 1 వాడుతాను ఫీలింగ్. ఇప్పుడు ఈ మధ్య చెవులో పెట్టుకుంటున్నారు. ఇది ఒకటి అంటే తప్పు కాదండి, పెట్టుకున్నారు మా వాళ్ళు కూడా. ఇక్కడ పెట్టుకుంటున్నారు, చెవులో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక వాళ్ళు చూస్తుంది వింటుంది, ఇంక భూమి మీద ఎవరికి తెలియదు. ఇక అసలు వాళ్ళు ఏం వింటున్నారు ఏం చూస్తున్నారో తెలియదు. మరి అసలు చెవులో పెట్టుకుంటున్నారు. ఏదో ఫోన్లో మాట్లాడడానికి కారులో వెళ్ళేటప్పుడో, లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు, బయట వినపడదో, లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు కోసం అది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే అదే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇలాగుంటే ఆడు ఏం చేస్తున్నాడు, ఎవరు వస్తున్నాడు ఎవరికి తెలియదు. అసలు ఆడు ఏం చదువుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు కూడా తెలియదు అసలు భూమి మీద. అంత టాప్ సీక్రెసీగా ఉంటుంది అనమాట అది పెట్టుకొని. ఆ మధ్యకాలంలో నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా, ఇవన్నీ ఆలోచించా, ఎందుకులేని ఆగిపోయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే మనం స్పీకర్ ఆన్ చేసుకోను, లేకపోతే పాట పెట్టుకుంటే బయటికి వినపడతారు. రేపు పొద్దున వినపడదు, చెవులో పెట్టి. మనకి ఎంత లాభకరంగా ఉంటాయో టెక్నాలజీ, మనల్ని అంత పాడు చేసే విధానాలు కూడా అందులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొంతమందినేమో ఫోన్ మామూలు బయటికి మాట్లాడి, కొంతమందినేమో ఇయర్ ఫోన్స్లోనే మాట్లాడతారు, బయటికి వినపడకుండా. మెల్లగంటే కూడా అది లాగిద్ది కదా, అంటే వస్తున్నాను అక్కడ అంటే కూడా వినపడిద్ది. తెలుగు దేవునికి స్తోత్రం. ఓకే, తన్ను తాను గొప్ప చేసుకుంటుందంటండి ఆ స్త్రీ. తర్వాత ప్రకటన గ్రంథం 17:4 ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, ధూమ్రము అంటే రాజులు వేసుకునే ఒక అఫీషియల్ బట్టలు. ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకొని, మల్టీ కలర్ బట్టలు వేసుకొని, బంగారముతో రత్నములతోను, బంగారంతో రత్నములతో, ముత్యములతో అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను అలంకరింపబడినదై. దీనికి ఏముంటదండి, అలంకరణ, విస్తారమైన అలంకరణ. చెప్పండి, అంటే టూ మచ్ డెకరేషన్, విస్తారమైన అలంకరణ. దీని స్వభావం, ఈ స్త్రీ స్వభావం విస్తారమైన అలంకరణ. ఇప్పటికే చూడండి, ఎక్కడ కుట్టించి అసలు విస్తారమైన అలంకరణ వచ్చేసింది. ఇప్పుడు భయంకరమైన అలంకరణ. ఇప్పుడు బంగారపు కొట్లు కొన్నంత రద్దీ ఎక్కడ. మేము వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బంగారపు కొట్లు చూసామనుకో, జనాలు ఎప్పుడూ ఉంటానన్నారు. మనసులో అనుకున్నాము, ఏడు నుంచి కొంటున్నారా బాబు ఈ డబ్బులు ఎక్కడికి, అసలు ఈ బంగారపు కొట్లు రద్దీగానే ఉంటున్నాయి ఏంటి. చూడండి ప్రకటన గ్రంథం 18:15
18-15. ఆ పట్టణము చేత ఆ, ధనవంతులైన ఆ. ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, అదిగో మళ్ళీ లెనినంట, సన్నపు నార బట్టలు, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను మల్టీ ధరించుకొని, కలర్ ధూమ్ర రక్తవర్ణ వస్త్రములు ధరించుకుని బంగారముతోను ఆహా. రత్నములతోను రత్నములతో ముత్యములతోను ఆ. అలంకరింపబడిన మహాపట్టణమా, ఆ. ఇంత ఐశ్వర్యము ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయిన ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు ఆ. దాని బాధను చూచి ఆ. భయక్రాంతులై ఆ. దూరముగా నిలుచుందురు. అంటే ఈ కల్చర్ ఎక్కువగా వస్త్రాల మీద, బంగారం మీద, డెకరేషన్ అలంకరణ మీద ప్రభావితం చూపిస్తుంది. అంటే ట్రెండ్ దేనిలో వస్తుంది? బట్టల్లో ట్రెండ్ వస్తుంది, బంగారంలో ట్రెండ్ వస్తుంది. వీటిల్లో న్యూ కల్చర్, కొత్త సంప్రదాయం, అందరినీ ఆకర్షించే సంప్రదాయం. ఇదే వ్యభిచారం మొత్తం. అంటే ఇదే వ్యభిచారం మొత్తం. అంటే అది చూడగానే మొత్తం అయిపోతారు అనమాట. అక్కడ ఏదో రెస్టారెంట్లు తాగగానే తాగాల్సిందే, నేను తాగాల్సిందని ఆకర్షించబడి ఇదే మత్తు. మనం వాళ్ళ సినిమాకి వెళ్ళాల్సిందే, ఇగో మనం ఆ బండి ఎక్కాల్సిందే, ఇదిగో మనం ఇక్కడికి వెళ్ళాల్సిందే, మనం చూడాల్సిందే, ఇది భలే ఉంటుందంట. ఇది మత్తు మత్తు మత్తు. ఆ పబ్కి వెళ్ళాల్సిందే, ఆ క్లబ్కి వెళ్ళాల్సిందే, అరే ఆ పార్క్ చూడాల్సిందే, ఆ సర్కస్కి వెళ్ళాల్సిందే, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిందే. అది ఆకర్షించే మత్తు. అది చూడాలనిపిస్తుంది అనమాట. తర్వాత మొదటిది తన్ను తాను గొప్పగా చేసుకోవటం, రెండవది విస్తార అలంకరణ అంట దీనికి. తర్వాత మూడవది 18వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 18:11. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమరాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. చాలు. అంటే విస్తారమైన వ్యాపారం. అంటే ఇప్పుడు చెప్పిన లిస్టు మొత్తం దాని బిజినెస్. అంటే దంతంతో చేసినవి అంట, దంతంతో చలువరాళ్లతో తయారు చేసిన వస్తువులంట. చివరికి గుర్రాలు అమ్ముతారు, రథాలు అమ్ముతారు, దాసులు అని కింద ఫుట్ నోట్లు ఏముంది తెలుసా? శరీరములు కూడా అమ్ముతారంట. అంటే రేపొద్దున మగపిల్లలకి ఆడోళ్ళని, ఆడోళ్ళకి మగోళ్ళని అమ్ముతారు. ఇప్పటికే అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా షాపింగ్, అది షాపులో వెళ్ళి కొనుక్కోవటమే, బుక్ చేసుకోవటమే. ఇక వాళ్ళకి వచ్చి కొన్నాళ్ళు ఉంటారు. ఇంత భయంకరంగా ఉంది. మరి మనుషుల ప్రాణములను కూడా కొంటారంట. అంటే మనుషుల ప్రాణం కొంటామంటే ఎలాగా? ఇదేంట్రా బాబు, మనుషుల ప్రాణం మీద కూడా వ్యాపారమా? విస్తారమైన వ్యాపారం ఉంటుంది. దాని స్వభావం అది. ఒకటి, తను గొప్ప చేసుకుంటుంది. ఇక దానికంటే గొప్పది ఎవరు ఉండరు. 2, విస్తారమైన అలంకరణ. నెంబర్ 2, విస్తారమైన వర్తకం. అంటే వ్యాపారం ఫుల్ బిజినెస్. అసలు ఆ సముద్ర వ్యాపారం జరిగిద్దంట. దీని ద్వారా సముద్ర వ్యాపారం, దాని వలన ధనవంతులు అయిపోయిన వాళ్ళు ఉన్నారంట. 18వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు చదువుకోండి ప్రియులారా. ఈరోజు బాగా మీరు ధ్యానం చేయండి. ఇక చివరి స్వభావం చెప్పి నేను ముగిస్తాను. 17వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 17:4. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను, అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండును. చూడటానికేమో బంగారు పాత్రే, లోపల ఉన్నాయన్నీ కూడా దిక్కుమాలిన, పనికిమాలిన, దరిద్రమైన, భయంకరమైన, ఏహ్యమైన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలు సువర్ణ పాత్రలో పట్టుకుందంట. వామ్మో, పరలోకంలో సువర్ణ పాత్రలు పట్టుకున్న పెద్దలు ఉన్నారు. ఆ పాత్రలో ఏముందండి? పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
మనం రోజు ఒక పాత్ర పట్టుకుంటామండి. అది ఏ పాత్ర అండి? రక్షణ పాత్ర. మన రక్షణ పాత్రను మనం చేత పట్టుకొని భయంతో వణుకుతూ, అంటే ఈమె చేతిలో ఏముంది? అపవిత్రతను ఉందంట ఆ పాత్రలో. అంటే శరీర కార్యాలు, అపవిత్ర కార్యాలు, దాని స్వభావం. 17:2 కూడా ఉంటది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఒకటి తను తాను గొప్ప చేసుకోవటం అంట, విస్తారమైన అలంకరణ అంట. మూడవది విస్తార వ్యాపారం అంట. 4వది అపవిత్ర కార్యాలంట. ఇక 5వది ఇందాకే చెప్పేశాను కదా, హతసాక్షులుగా చంపేయటం దాని స్వభావం. పాస్టర్లని, అపోస్తులని, ప్రవక్తల్ని చంపేయటం. దీనికి తీర్పు జరిగిన తర్వాతే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వస్తుంది. ఆయన భార్య తను సిద్ధపరచుకుంటుంది. అంటే ఆ టైంలో ఈ భార్య అయిన ఈ స్త్రీ, ఇదిగో ఈ చెప్పబడిన స్త్రీతో ఏమాత్రం సాంగత్యం చేయకూడదు, అనగా స్నేహం చేయకూడదు, కలవకూడదు. అంటే ప్రత్యేక జీవితం అని ఇప్పుడు చాలా రోషంగా బతుకుతున్నారు చూసారా? రేపు రాబోతుంది, అప్పుడు చూపించాలి ప్రత్యేక జీవితం, వేరుబాటు జీవితం, ప్రత్యేక జీవితం. వస్త్రంలో కానీ, తిండిలో కానీ, నిలబడటంలో. అందుకే మన పిల్లలు ఏదన్నా కొంచెం స్టైల్గా కనపడ్డారని వెంటనే చెప్పేస్తాను నేను, అది కరెక్ట్ కాదురా, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను గమనించింది ఏంటంటే, మన సంఘంలో ఒకళ్ళు కుడి చేతికి వాచి పెట్టారు, ఇక మిగతా వాళ్ళందరూ కుడి చేతికి వాచి పెడుతున్నారు. మన బ్యాచ్ మొత్తం, మన పిల్లలందరూ కుడి చేతికే పెడతారు వాచి. ఇదేంట్రా కుడి చేతికి పెడతారు వాచి అని చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఓహో, వీళ్ళు పెట్టుకుంటున్నారు కదా కుడి చేతికి వాచి, అందుకు మిగతా వాళ్ళకి కూడా అదే అలవాటు వచ్చేసిందిరా. అంటే నేను మన పిల్లల్ని మేము వాచి పెట్టుకోవడం అసలు పాపం కాదు, తప్పేం కాదు, పెట్టుకోండి. కానీ నేర్చుకుంటున్నారు, స్టైల్ నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు గ్రహిస్తున్నారని, నమ్ముతున్నారని నేను కూడా నమ్ముతున్నాను. ప్రియులారా, 144,000 మంది వాళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు కన్యకలు. అంటే ఒక సంఘ కన్యక, క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘ కన్యక, ఈ క్రీస్తు విరోధి మోయిచున్న ఈ కల్చర్ అనే కన్యకని, లేక ఈ భయంకరమైన వేశ్యని ఏమాత్రం దాని పాపములో పాలివారు కాకుండా దాన్ని విడిచి రావలసిన కాలం ఇది. ఇప్పుడు కనబడుతుంది ఆ ట్రెండ్ అంతా, రేపు ఇంకా అత్యధికం అయిపోబోతుంది. ఇప్పటి నుంచే ప్రత్యేక జీవితం, వేరుబాటు జీవితం, అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండటం, వెలుపటి అలంకరణ గాక అంతరంగ అలంకరణ, గుణము అను అక్షయ అలంకరణని ఇష్టపడండి. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ప్రియులారా, అలా రేపు రాబోతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు కలవబాకండి, వాటితో జాయిన్ అవ్వబాకండి. మీరు వేరుగా బ్రతకండి. నోవాహు ఆ రోజుల్లో చాలా వేరుగా జీవించాడు, హనోకు వేరుగా జీవించాడు. ఆ రోజుల్లో మొర్దుకై, మన విధులకు వీరి విధులు వేరుగా ఉన్నాయి, నేను వారితో కలవను, ఆ పనులు చేయను. ప్రత్యేక జీవితం సమర్పించుకుందాం.